అమ్మ మనం లాస్ట్ టైం ఈ బ్రిడ్జ్ ని డెమాలిష్ చేయటం మొదలు పెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 years లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్ కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 months లో. ఇంకొక 1 year టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్ గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్ లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంత మంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్ గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్ కి వాళ్ళు కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు భరిస్తూ చేస్తా ఉన్నారు. ఒక 1-2 months అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నందివేలుకు ఒక 1-2 months లో అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 months లో అది కూడా కంప్లీట్ చేసి అది తీసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. అది కూడా ఒక 1-2 months లో కమిషనర్ గారు చూస్తా ఉన్నారు. దానికి కావాలన్న ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి అవి కూడా చేస్తాం. ఇంకొకటి ఈ విషయం, ఇప్పుడు దాదాపు 100 మంది పైన ఉన్నారు ఈ రోజున. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరం అయితే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్ని సపరేట్ ప్లేస్ లో తయారు చేస్తా ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడవది ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సింది, శ్యామలా నగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి. ఈసారి వచ్చిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మనం కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 70-80 మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మాకు అక్కడ ఆర్ఓబి వద్దు, ఆర్యుబిఏ కావాలి, కోర్టుకు వెళ్ళారు. మంచి కాంపెన్సేషన్, చాలా ఎక్కువ కాంపెన్సేషన్ పెట్టించాం మనం, వాళ్ళ ఇట్లా ఇబ్బంది అవుతుందని. దయచేసి నేను పట్టణ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఓకే ఇబ్బంది అవ్వకుండా ఏ ప్రాజెక్టు జరగదు, సొసైటీలో జరుగుతుంది. అయినప్పటికీ మీ 70-80 మందికి ఇబ్బంది జరిగినా కూడా దయచేసి మీరు సహకరించకపోతే, అందరూ సహకరిస్తేనే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. పర్సనల్ గా మేము టీమ్స్ ని పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తే తప్పించి ముందుకు వెళ్ళట్లేదు. అలాంటిది మీరే సహకరించకపోతే వచ్చిన నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ గవర్నమెంట్ లో ఒక్కొక్కసారి అటు ఇటు అయితే గుంటూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. దయచేసి ఇప్పుడు ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి టైము, అందరూ సహకరిస్తే ఇప్పుడు మనం 4 బ్రిడ్జిలు ఆల్రెడీ ఓపెన్ చేసుకోవాలి, వర్క్ మొదలైనవి. శ్యామలా నగర్ది ఇన్నర్ రింగ్ రోడ్ ఇంకో 2 months లో టెండర్స్ అయిపోయినాయి. అది ఫైనల్ కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేస్తా ఉన్నారు. చేసిన తర్వాత 1.5 months లో అది వర్క్ మొదలు పెడతాం. 1.5-2 months లో ఇన్నర్ రింగ్ రోడ్. శ్యామలా నగర్ కూడా వాళ్ళు కనుక ఒప్పుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిస్తే అది టెండర్ ప్రాసెస్ కి వెళ్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మనం కంప్లీట్ చేసి ప్రొసీజర్ ప్రకారం చేసినా కూడా అది స్టార్ట్ అవ్వాలంటే ఇంకా 6 నుంచి 8 నెలలు పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేయలేకపోతే లేనిపోయింది ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కాబట్టి దయచేసి సహకరించాలని, అదేవిధంగా గుంటూరు ప్రజలు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు.